బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల మన కోసం మీటప్ సెపరేట్ గా మీటప్ అనేది అంటే ఇంత ముందు కూడా మనం పల్లవి ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో మనోడైనా సపోర్ట్ చేసి అండ్ దట్టు అట్లనే మీటప్ కోసం చాలా డేస్ చిన్నోడంటే వీడు ఇంకా చిన్నోడు వీడు ఇంకా చిన్నోడు బిగ్ బాస్ కోవాలనా బిగ్ బాస్ కోవాలనా చూడు హీరోలు ఒట్టి బుడ్డర ఖానులు బాస్కెట్ కాదా బిగ్ బాస్ సారీ బిగ్ బాస్ జామ్ చేస్తా ఆల్రెడీ సపోర్ట్ చేయరా ప్లీజ్ అన్న ఈ అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య గైస్ వెల్కమ్ టు సతీష్ నగర్ యూట్యూబ్ ఛానల్. హాయ్ బ్రో. చలో హాయ్ చెప్పరు మా ఛానల్ కొత్త అయినా. సో ఎడికి వెళ్తున్నాం తరుణ్ బ్రో ఈరోజు. సో బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలా ఎవరైతే ఉన్నారో సో ఆయన దగ్గర అయితే మనం మీటప్ ప్లాన్కి వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు మనం గచ్చిబౌలిపోతున్నాము. సో ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఆడ రీచ్ అయిపోతున్నాము. సో డైరెక్ట్ ఆయన గెలిచినప్పటి నుంచి మీటప్ ప్లాన్ వేయలేడు. అవును, ఎందుకంటే ఈ పోలీస్ అనేది పర్మిషన్ ఇస్తలేరంట వాళ్ళకి. ఓకే, ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఇట్లా అయింది కదా, అంత అద్దాల వల్ల కొట్టుడు అది అనేది. సో దాని వల్ల మొత్తం రిస్ట్రిక్షన్స్ పెట్టేసేసారు అనమాట. మీరు ఎవరిని కలవద్దు ఫ్యాన్స్ కి అది అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఆయన ఆర్మీ అనమాట. సో అక్కడ లీవ్ తీసుకొని బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది ఆయన. అంటే ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఏదైతే చూపించుకోమని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చారు అనమాట. సో ఇప్పుడు అదంతా అయిపోయింది. అక్కడికి వెళ్ళేసి అంతా ఆయనది రూల్స్ ఏవైతే ఉంటాయో కమ్యూనిటీ మొత్తం మళ్ళీ అక్కడ అంతా సైన్లు పెట్టడం అవి ఉంటాయి అనమాట. అదంతా అయిపోయినాక ఇప్పుడు కొద్దిగా రిలాక్స్ గా లీవ్ తీసుకొని మనకు మన కోసం మీటప్ సెపరేట్ గా మీటప్ అనేది చేస్తుంది. సో ఇది అందరికి కాదన్నమాట, ఓన్లీ తెలిసిన వాళ్ళకి. ఓన్లీ అంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళ బిడ్డ అనుకుంటా, అంటే వాళ్ళ సిస్టర్ అనుకో. సో సిస్టర్ తరుణ్ కి తెలుసు అన్నమాట, నాకు జర క్లోజ్ అనమాట. ఎట్లా అంటే ఇక మనం వాళ్ళు సపోర్ట్ అడిగారు, అది సపోర్ట్ చేసిన వాళ్ళకి. సో ఆ త్రూగా ఇక వాళ్ళు ఏమున్నా మీటప్ ప్లాన్ ది చెప్తాం బ్రో అప్పుడు వచ్చేసింది మీరే అని చెప్పేసి వాళ్ళే మనకి మెసేజ్ చేశారు. వాళ్ళే అంత అంటే సరే అని చెప్పిన. సో ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఆయన నాకు తెలిసి బిగ్ బాస్ అయిపోయి కూడా 1 month 2 months అవుతుంది, 2.5 months అవుతుంది. బట్ మనకి ఇప్పుడు వచ్చింది అనమాట. ఇక వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళేసి జర మీట్ అయ్యి వెళ్దాం. ఎందుకంటే ఇంత ముందు కూడా మనం పల్లవి ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో మనోడైనా ఉంటాయి. అవునవును. సో పల్లవి ప్రశాంత్ కూడా వచ్చిండే మన తరుణ్ దగ్గర, మన ఫ్రెండ్ అవుతారు. సో ఆయన కూడా సపోర్ట్ అడిగింది, అప్పుడు కూడా మనం సపోర్ట్ చేస్తాం. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎవరో వెళ్ళి వాళ్ళ టాలెంట్ ని వాళ్ళు చూపించుకుంటారు. సో అట్లా ఈసారి కళ్యాణ్ పడాలి అయితే గెలిచారు అనమాట. సో నెక్స్ట్ వెయిట్ చేయండి. సో నెక్స్ట్ సీజన్ లో మన తరుణ్ పాండు పోతాడు బిగ్ బాస్. అప్పుడు మేము ర్యాలీ తీస్తామన్నమాట. ఛాన్స్ వస్తే పోవచ్చు, కానీ వస్తుంది. ఈసారి అప్లై చేయలే బ్రో నువ్వు, ఈసారి నా చేయలేడు, లేకపోతే వస్తుండే. సో నెక్స్ట్ ఇయర్ చాలా మందికి వచ్చింది, కానీ అంత అనిపించింది నాకు ఎందుకు అంటే లైక్ నాకేందంటే ఏదైనా కొత్తగా నేర్చుకోవాలన్నట్టు ఉంటుంది. అక్కడికి వెళ్తే లొల్లి నిజంగా అయితే అని అనిపిస్తుంది నాకు. సో ఏదో ఎనీవే ఆ గాడ్ గ్రేస్ తో ఒకవేళ వస్తే ఛాన్స్ ఉంటే పోదాము. బయట గట్టికి సపోర్ట్ ఇస్తాం మేము. సో నెక్స్ట్ ఇయర్ పోవాలి అని ఎవరెవరు కోరుకుంటారో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ మనమే పోదాము. సో చేయండి గైస్. ఇగో ఎంత మంది కామెంట్ చేసారు అనుకో, అంత దాన్ని బట్టి బిగ్ బాస్ కూడా చూస్తాడు అనమాట మన కోసం. అవునవును, రైట్. సో గైస్ కోమల్ నువ్వు ఏమైనా సైలెంట్ అయిపోయినావు. కోమల్ ఆలోచిస్తున్నాడు. అవును, అంటే ఆయన కూడా పోవాలా లేదా ఆలోచిస్తుడు. ఓ బ్రో అప్లై చేసేయండి, మేమైతే సపోర్ట్ చేస్తాం. కోమల్ ఎవరైతే ఉన్నాడో మన ఫ్రెండ్ అనమాట. సో ఈజ్ వన్ ఆఫ్ ది ఎడిట్ ప్రో పేజ్ అనమాట. బ్రో నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా. 110% బెస్ట్ వీడియోస్ ఇస్తాడు మన కోసము, రీజనబుల్ ప్రైస్ లో. అది కూడా ఒకసారి పేజ్ వెళ్ళి చెక్అవుట్ చేసుకొని మీ వెడ్డింగ్స్ ఉన్నా, ప్రీ వెడ్డింగ్స్ ఉన్నా, లేదంటే బర్త్డే షూట్స్ ఉన్నా, ఏదున్నా బేబీ షూట్స్ ఉన్నా, ఏదున్నా మన కోసం రీజనబుల్ గా ఇస్తాడు. ఒక్కోసారి ఆయన పేజ్ మీరే చెక్అవుట్ చేసుకోండి అండ్ యూ కెన్ కంపేర్ విత్ అదర్ పేజెస్. మీకు ఏదైతే అనిపించిందో ఆ పేజెస్ తో మీరు కంపేర్ చేయండి. మీకు ఓకే అనిపిస్తేనే మనకి డిఎం చేయండి. అండ్ అట్లనే మన సైడ్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది. ఎందుకంటే హార్డ్ వర్క్ కి ఇక ఇంకా రూపాయి మీరే ఎక్కువ ఇవ్వాలి. చాలా హార్డ్ వర్క్ ఎడిటింగ్ అంటే చాలా కష్టం అనుకుంటాం, కానీ చాలా అది ఉంటుంది. అది ఒక్కొక్కటి ఈవెన్ చెప్పాలంటే ఐఫోన్ లో హ్యాంగ్ అయిపోతాయి బ్రో, ఐఫోన్ లో హ్యాంగ్ అయిపోతాయి. సో ఓన్లీ ఎడిటర్స్ కి తెలుసు అది కష్టం. అంతే.
సో ఒకసారి పేజ్ చెక్ చేసి చూసుకుని అట్లనే మనం అడిగి పోయినాక వీడియో కంటిన్యూ చేద్దాం. ఇంకో మనోడు కూడా వస్తుండు, మన ధర్మేష్ భాయ్ వస్తుండు. సో ఇప్పుడు తీసుకొని మనము డైరెక్ట్ గచ్చిపోలీలో వెళ్తాం. ఓకే డన్. సో ఆయన రాగానే ఒక హాయ్ అయితే చెప్పిస్తాం మీకు. సో చలో డైరెక్ట్ కలుద్దాం. చలో బాయ్. ధర్మేష్ అన్న అయితే వచ్చేసిండు ఫైనల్లీ. హాయ్ చెప్పన్న మా ఛానల్. ఛానల్ దొరుకుతుంది ధర్మేష్ అన్న. యో తరుణ్ నన్ను కొట్టినప్ప వీడియోలకి మస్తు కొట్టిన. ఎట్లా అంటే ఎట్లా ఉండక ఒక చిన్న తప్ప. అది ఏం తప్ప అంటే నేను వీడియోలకి రాను అని అన్నా అంతే. ఓకే. అదే రూమ్ లో వేసి ధనాదం గమాగం ఎట్లా పడితే అట్లా కొట్టిండు. మళ్ళీ బతిమలాడినలే మనోడు. ఇగో మా అన్న ఎట్లా అంటే తరుణాన కొడతాడు, మళ్ళీ తర్వాత ప్రేమతో దగ్గర ఇస్తాడు. మొన్న ఛాయ్ తాపించిండు. సరేలే అది ఇక కొట్టిన మళ్ళా చెప్పిండలే నాని కాల్ముక్త బాన్షన్ అన్నాడు. సరే అంతే మా మధ్యాహ్నం అయ్యే గొడవ అయితే అది అంతే. ఇంకొక క్వశ్చన్, నువ్వు ఎందుకు రానన్నావు ఇప్పుడు ఛానల్? ఇక అది ఒక చిన్న ఎట్లా అంటే నాకు ఆ రోజు మోషన్స్ అయినాయి భయ ఫుల్ మోషన్స్ అయినాయి. నేను బాత్రూమ్ ఉన్నా జర ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది అంటే బాత్రూమ్ లోకి వచ్చి మరీ కొట్టిండు. గలీజ్ చేసేసిండు భయ. ఆ రోజు అయితే నాకు చాలా గలీజ్ అనిపిస్తుంది. ఆ రోజు బాత్రూమ్ లో వచ్చి గలీజ్ చేస్తారా చేసిండు. ఇగో ఈయన చేస్తాడు. నీళ్ళు పోసిండు పైనుంచి. అరే మొత్తం ఎట్లా పడతాడు కొట్టిండు. వాతలు వచ్చినాయి పిల్లల పొంటే చెప్తే ఇంటర్వ్యూ మళ్ళీ ఇట్లా చిన్న పిల్లోళ్ళ నిజంగా చెప్పాలంటే ఇంత ఇదైంది కానీ మెచ్యూరిటీ లేదు కరెక్ట్ గా అన్నకు తెలుసా. అట్లేం లేదు కానీ మనం బిజీలో వాళ్ళ అమ్మమ్మ చచ్చిపోయింది. అవునవునవును. ఇక మేమేమో బయట పని మీద మేము ఉన్నాం. సో అందుకే వీడియోస్ వస్తలేదు గైస్. ఇప్పుడు వస్తాయి, ఇప్పుడు స్టార్ట్ అయితే. ఇప్పటిదాకా అన్నదంతా అదే మసాకు ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడు మళ్ళా. సో ఇప్పుడు సిల్వర్ బటన్ వస్తుంది. ఫస్ట్ సిల్వర్ బటన్ చేయాలి. అది ఎప్పుడెప్పుడు చేయాలని చెప్పేసి ఉంది. గ్రాండ్ గా. సో లేట్ వచ్చినా లేటెస్ట్ వస్తుంది మా తరుణ్ భాయ్. అంతే ధనాధన రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ ఇక. ఏమంటావు ధర్మేష్ భాయ్? అంతే కరెక్ట్. రేపు హోమా చేసేద్దాం. రేపు సిల్వర్ బటన్ ఓపెనింగ్. నువ్వు ఏ బ్రాండ్ తో చెప్పు. ఏది ఆయన మెన్షన్ హౌస్ కాడికి లెక్క రోసి. చలో ఆడికి పోయినా కలుద్దాం గైస్. సైట్ అయితే వచ్చేసినాం. నమస్తే. వీడియోలో తీసి సపోర్ట్ చేసి అండ్ దట్ చాలా మంది సపోర్ట్ చేశారు అనమాట. ఆ మూమెంట్ లాస్ట్ మూమెంట్ 1 వీక్ ఏముండే అండ్ అట్లనే మీటప్ కోసం చాలా డేస్ నుంచి ఎదురు చూస్తుంటే ఫస్ట్ మీరు పొజిషన్ బాయ్స్ వాళ్ళతో ఉంటారు. బిల్లు ఫస్ట్ పొజిషన్ బాయ్స్ ఉన్నారు. ఇమ్రాన్ అన్న ఆ టీం అన్నమాట. హలో. సో ఫైనల్ ఇచ్చిరు. హాయ్ ఎవరో చెప్పు. గల్లీ పోలీస్ ఎస్ఆర్ టీమ్ అంటే ఒక బ్రాండ్ కాక ఫస్ట్ మీరు ఎస్ఆర్ టీమ్ గల్లీ పోలీస్ అయినారు. సనా ఏమైంది పాపం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సతీష్ లైక్ 1/4 కాబట్టి అప్పుడు హైలైట్ పెట్టుకుంటే నాకు వస్తుంది. రైడర్ మోడల్ అదే ఫేమస్ అయినా ఇప్పుడు పేరు అప్పుడు పెట్టుకున్నాయి. సో గైస్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తారు. అట్లనే సపోర్ట్ అయిపోయినాక వీళ్ళ ఛానల్ కూడా మేము కూడా కనబడతాం. అంటే వీళ్ళు ఆపర్చునిటీ ఇస్తారు లైక్ అపాయింట్మెంట్ చేయాలి. అప్పటికి ఇప్పుడు నేను ఎట్లున్నా చెప్పాలి. అప్పుడే రిషి చిన్నోడు అంటే వీడు ఇంకా చిన్నోడు. ఇప్పుడు చిన్నోడే అబ్బా అర్థం చదువు అయిపోయింది. అన్నయ్య కూడా జాబ్ పోతున్నావు ఫారెన్ కి. మళ్ళీ చిన్నోడు అంట ఫారెన్ కంట. ఇలా దయ ఉంటే పోతాడు ఫారెన్ కి. అంటే మీ దయ కావాలి కదా. ఇప్పుడు ఎంత బ్లెస్సింగ్ కావాలి. సో
కాలు ఉట్టించుకుంటుంది వీడికి. 1 year లో పెళ్లి కావాలని ఏ వద్దు, 5 years మంచిగా సంపాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో మచ్. ఈ అక్క ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి ఈ తమ్ముడికి అని చెప్పి నేను రాగానే గుర్తుపట్టాను అట్లా. ఈ రోజు అట్లేం లేదు. ఫేమస్ అయినప్పుడు మేము అట్లనే ఉన్నాం, ఫేమస్ అట్లనే ఉంటాం guys. ఆల్రెడీ కిందికి వెళ్ళి వల్కరించిన ఫస్ట్ నేనే వల్కరించిన. మరి మేము కూడా రాగానే తప్పుడు అని వల్కరించిన అంటే ఫ్రెండ్లీగా ఉంటారు అంతే. ఏమన్నా అంటే మనం ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఉంటాం, అందరిలా కాదు. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సో గైస్ ఫైనల్లీ మీటప్ అయితే అయిపోయింది. సో ఎట్లా అయింది అన్న మీటప్? మంచిగా మొన్నటి నుంచి అడుగుతారు పిల్లలు, జరగాలి దా తమ్ముడు తీసుకోతుందా, మనకు తెలుసు బదరం తీసుకుని పోయినా. మన వెల్కమ్ డ్రింక్స్ ఎట్లున్నాయి మంచిగా? వెల్కమ్ డ్రింక్స్ అంటే మనకు అంటే మన నిజం చెప్పాలంటే నేను తీసుకోవాలి, ఇల్లనే తీసుకోవాలి, తరుణ్ బ్రో తీసుకోండి మన తమ్ముడు. సో ఫైనల్ గా అయితే పోయి meet సో మంచిగా అయ్యాము. మీటప్ మొత్తం అంటే మన కోసం సపరేట్ గా ప్రైవేట్ గా మీటప్. నేను ఏమనుకున్నా తెలుసా, ఇది అంటే మస్తు మంది వస్తారు ఏమేమనుకున్నారు కానీ మన కోసమే ఎవరు లేరు, మేమే ఉన్నాం మన కోసమే ఖాళీ. మీటప్ పెట్టారు. ఖాళీ మేము అట్లా ఎవరైతే మెయిన్ ఉన్నారో సపోర్ట్ చేశారు వాళ్ళకి- అప్పుడు బిగ్ బాస్ అప్పుడు. వాళ్ళకి అన్నట్టు సపరేట్ గా ఒక దగ్గర అయితే మీటప్ చేసి ఏ అవన్నీ అయినా నాకు అయినా మా తరుణ్ భయ్య హీరో బైక్ మాకు ఇవాళ షోర్మా గాయ్స్ అనిపించింది. ఎవరెవరైతే నెక్స్ట్ సీజన్ లో తరుణ్ బాయ్ ఏమంటారు మన బిగ్ బాస్ లో బిగ్ పోవాలనుకుంటున్నారు బాస్ కోవాలనా? ఏం చేస్తాం పోతే రేపు ఉంటాయి. నీకు పోయేటప్పుడు ఒక ర్యాలీ వచ్చేటప్పుడు ఒక పోతే ర్యాలీ. మాకే దావత్ వస్తుంది. ఏడిపోయినా దావత్ ఏం లే బాబు, నువ్వు ఏదో అనుకో నీ పేరు మీద ఏదో అవి వస్తాం, డబల్ పైసలు వచ్చినాక తీసుకుంటాం నీ దగ్గర నుంచి. ఇది చేస్తాం అది చేస్తాం అంటాం, తెలిసినాక "ఏ, మా పోరాడు రాబాయ్ అని చెప్తాం. అప్పుడు మా పేరే పెరుగుతుంది కదా తరుణ్. మన పేరు పెరుగుతుంది. మావాడు బిగ్ బాక్స్ లో పోవాలని కోరుకుంటున్నా. బిగ్ బాక్స్ బిగ్ బాస్కెట్ కాదా Sorry, బిగ్ బాస్ బాస్కెట్ కాదా బిగ్ బాస్. సారీ బిగ్ బాస్ లో పోవాలని కోరుకుంటున్నా. మావాడు మంచోడు, పక్క ఉన్న తెలియమంతుడు, జర నిమ్మలంగా మనిషి. ఒకవేళ నువ్వు బిగ్ బాస్ పోతే నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు చెప్పు? ఏం సపోర్ట్ డైలీ ఒక ఏమంటారు డైలీ ఒక స్టేటస్ వస్తూనే ఉంటది. స్టేటస్ ఇటస్ ఓట్, కాదు. ఓట్, ఓట్. ఆ. మనిషికి తిరిగి ఓటేపిస్తా, ఫోన్ గుంజుకొని మరి నేను ఓటేసేస్తాను, మీదికి వెళ్ళకాలనా? మీదికి వెళ్ళకాల. ఏమంటావు బాయ్? పాంప్లెట్ వస్తాం ఇప్పుడు తోవలో పోతున్నా, ట్రాఫిక్ జామ్ చేస్తా. ఆల్రెడీ సపోర్ట్ చేయరా ప్లీజ్ అన్నది అలా ఫోన్ తీసుకొని నేను పాంప్లెట్ పంచుతావా? పాంప్లెట్ అన్ని నడుస్తాయి ఇప్పుడు. తరుణ్ బాయ్ కింగ్ ఎల్లు ఓడిపోతుంది, దాన్ని ఎగ్గిరి బయటకు వస్తుంది. మన అట్లా వస్తేనే కదా మన వీడియోలు నడిచేది. గట్టిగా సో ఫైనల్ అయితే మీటప్ మంచిగా అయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకా పర్సనల్ మీటప్ ఇది నిజంగా మంచిగా మన కోసం సపరేట్ గా. సో ఎనీవే అట్లనే అక్క వాళ్ళకు కూడా కలిసినాం చాలా రోజుల తర్వాత. అవునవును. నేను చెప్పాలంటే 2 years అవుతుంది నేను గల్లీ పోలీస్కి అంటే లెక్క కలవకుండా అక్క వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడేయాల్సి టైం స్పెండ్ చేసేసి అయిపోయాయి. మనం ఇక ఇంటికి పోతున్నాము. సో చలో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరు. అని అట్లనే సతీష్ లేకర్ చలో గాయ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా ఏమంటారు సిల్వర్ బటన్ అయితే వస్తుంది, ఇక ఒక 2-3 days లో వచ్చేస్తుంది మన తరుణ్ భాయ్ వీడియోస్ వస్తుంది. అప్పుడు నుంచి 2 days అవుతున్నాయి వీడియోలు, కానీ వీడియోలు వస్తాయి. చేద్దాం ఇప్పుడు నుంచి కంటిన్యూ చేద్దాం. చలో, bye. చేద్దాం. Bye.